జై శ్రీరామ. శ్రీ ఆది శంకరాచార్యులు వారు చతుర్పీఠాలని 4 దిక్కులా కూడా ఏర్పాటు చేశారని తెలుసు. దాంట్లో ఉత్తరంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతంలో మొట్టమొదటిది జ్యోతిర్పీఠం బదరీకాశ్రమం అంటారు దీన్నే. ఈ బదరీకాశ్రమంలో జ్యోతిర్పీఠాన్ని ఏర్పాటు చేశారు స్వామివారు. తర్వాత గోవర్ధన మఠం మన పూరిలో ఉన్నటువంటిది పూరిలో ఉన్నటువంటిది జగన్నాథపూరి ఏదైతే ఉందో తూర్పులో పూర్వాన్వయం, ఉత్తరాన్నం పూర్వాన్వయంలో మనకి తూర్పు పీఠాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత శృంగేరి మఠం ఏదైతే ఉందో దక్షిణామ్నాయ పీఠం, అది శారదాపీఠంగా చెప్పబడుతుంది, అదే శృంగేరి మఠం. తర్వాత ద్వారకలో ఏర్పాటు చేసినటువంటిది పశ్చిమ పీఠం అన్నమాట. ఇలా 4 పీఠాలు కూడా 4 దిక్కులు ఏర్పాటు చేశారు. అందులో మనం ఇప్పుడు సాక్షాత్తు కూడా ఉత్తరాన్నమయమైనటువంటి హిమాలయ పర్వత పంక్తుల్లో బదరీకాశ్రమం, దాన్నే జ్యోతిర్మఠం అంటాం, దాంట్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు సాక్షాత్తు శంకర భగవత్పాదులు కంచిపీఠం, అది స్వామివారి యొక్క ఆత్మపీఠంగా చెప్పబడుతుంది. అటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి పీఠంలోకి మనం వచ్చాం. చక్కగా హిమాలయ పర్వత పంక్తులు, స్వామివారి యొక్క మఠం జ్యోతిర్మఠం. కొండల మధ్యన మనం బదరీకవనం నుంచి తిరిగి హరిద్వార్ వెళ్ళేటువంటి రూట్లో ఉంటుంది. బద్రీనాథ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మానంద సరస్వతి స్వామి ఎవరైతే ఉన్నారో, స్వామీజీ మనకి నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యాం వ్యాస అంబరీష సౌనక మహర్షులందరూ వస్తున్నటువంటి ఒకటి ఉంటుంది. దాంట్లో బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి యొక్క ఇది ఉంటుంది. ఆయనే బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు ఎప్పుడు చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నులు శంకరాచార్యులు అంతటి వాళ్ళు. మనం ఏ విధంగా అయితే కంచి పరమాచార్యుల వారి గురించి చెప్పుకుంటామో, ఇక ఉత్తరపీఠంలో బదరీకవనంలో బ్రహ్మానంద సరస్వతి కూడా శంకరాచార్య పరంపరలో అంత విశేషమైనటువంటి, ప్రతి స్వామి కూడా శంకరాచార్యుల వారే. అటువంటి దాంట్లో బ్రహ్మానంద సరస్వతి విశేషమైనటువంటి శక్తియుక్తులు ప్రదర్శించినట్టుగా చెప్పబడుతుంది. స్వామి వాసుదేవానంద సరస్వతి జీ మహారాజు ఇప్పుడు ఈ పీఠానికి పీఠ పరంపరలో పీఠానికి అధిష్టానంగా ఉన్నారు.